మేము యూనియన్ పెట్టిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మేము ఒకసారి వెంకయ్య నాయుడు గారి కాడికి పోవడం జరిగింది. పోయినప్పుడు వెంకయ్య నాయుడు గారు నాయుడుపేట మెకానికల్ యూనియన్ అసోసియేషన్ అని చెప్పి మేము ఒక పాంప్లెట్ ఇవ్వడం జరుగుతాము. ఆడ అంతమంది జనాలు ఉన్నా కూడా సరే ముందు వాళ్ళు మెకానిక్ యూనియన్లు అంట వాళ్ళని పంపించండి, లేదంటే మనల్ని వాళ్ళకి కానీ మనం గౌరవించకపోతే రేపు మనల్ని తిరుపతికి కూడా పోనీరు, అడ్డంగా కూర్చొని ధర్నా చేస్తారు, ముందు వాళ్ళని పంపించండి అని చెప్పి చెప్పడం. అంటే ఒక ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అంత మాట అన్నాడంటే ఆ యూనియన్ పవర్ ఎలా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క యూనియన్ సభ్యులు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా తమ్ముడు నెలవల రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ మేడే అనేది స్టార్ట్ అయింది కార్మికుల ఐక్యత, కార్మికుల పోరాటంతోనే స్టార్ట్ అయింది. 8 గంటల పని అనే నినాదంతో స్టార్ట్ అయిన పోరాటం ఇప్పుడు మీకు ఇది మేడేగా స్టార్ట్ అయింది. సో ఈసారి మనం ఖచ్చితంగా ఆటో నగర్లోనే మన మేడే సంబరాలు చేసుకుంటాం. దానికి ఏదైతే కృషి ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అంటే మీకు మాటలు చెప్పే నాయకులం కాదు, మేము పని చేసి చూపించే నాయకులం. నాయుడుపేటలో ముఖ్యంగా 3 అనుకున్నాము. దాంట్లో ఒకటి పొగ్గొట్టంలో కరెంటు మీటర్లు ఇవ్వాలని, అది అయిపోయింది. రెండోది ఈదిగా, మూడోది ఆటో నగరు. ఈ 2 కూడా ఫైల్స్ ఆల్రెడీ రెడీ చేస్తున్నాము, మూవ్ చేస్తున్నాం కలెక్టర్ దగ్గర, సీఎం దగ్గర. సో తొందరలోనే మనకు ఆటో నగర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా నాకు ఎంతో సంతోషకరం. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం అనుభవించే ప్రతి సౌకర్యం వెనకాల ఒక కార్మికుడి కష్టం ఉంటుంది. ఆ కార్మికుల్ని గుర్తించుకోవడంలో ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఎప్పుడు ముందుంటుంది. అదేవిధంగా మన రఫీనా చెప్పినట్టు మీ అందరికీ ఒక మంచి సౌకర్యవంతమైన ఆటో నగర్ని ఏర్పాటు చేయడానికి మన ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారి సారథ్యంలో రఫీనా గారు, నెలవల రాజేష్ గారు మరియు నేను ముందుండి మీకు అందరికీ మంచి సౌకర్యవంతమైన ఆటో నగర్ని మేము నిర్మించి ఇచ్చేదానికి మేము కృషి చేస్తున్నాం. తొందరలోనే మన అందరం కలిసి ఈసారి కొత్త ఆటో నగర్లో ఇలాంటి కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి మెకానిక్స్ యూనియన్ ప్రెసిడెంట్ అలీ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా మనం మేడే జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ఏ రోజు మనకి ఏ అవసరం వచ్చినా మన 76 రఫీ గారు మనకు వెన్నండి, అదే మన యూనియన్ని నడిపిస్తున్నారు. అదే గౌరవ అధ్యక్షుడిగా మనకి గత 10 ఏళ్ళ నుంచి ఆయన సేవలు మనం పొందుతున్నాము. ఇదే విధంగా ఇంకా ముందు పోవాలని, మాకు తొందరలో ఆటో నగర్ రావాలని
ఆటో నగర్ కోసం ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. మేము ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నెలవల రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాజకీయాల్లో కొత్తగా వచ్చిన మా కోసం ఒక సీనియర్ నాయకుడిగా ఎంతో కష్టపడుతున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్ తరఫున రాజేష్ అన్నకి. అదేవిధంగా ఉయ్యాల ప్రవీణ్ అన్న గారు, జనసేన సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, ఆయన కూడా మా కోసం ఎంతో కష్టపడుతున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి మీ ముగ్గురు సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. అధ్యక్షులు రఫీ గారు, నెలవల రాజేష్ గారు, ఉయ్యాల ప్రవీణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లే మా పెద్ద ఆయన నెలవల సుబ్రహ్మణ్యం గారికి, డాక్టర్ విజయశ్రీ గారికి, సూలూరుపేట శాసనసభ్యులు విజయశ్రీ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టేజ్ అలంకరించిన వారికి, ఇక్కడ ఈ స్టేజ్ అలంకరించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి ఇది ఇంతవరకు తీసుకువచ్చారు, దీన్ని ఇంకా విజయంగా ఘనంగా సాగించాలని చేసి కోరుకుంటూ ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. మండే మేడే 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 చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే అటు ద్రవ్యం ఇటు స్వేదం నడి మధ్యన ఒక యుద్ధం తొలిసారి వినిపించే ఒక ఇంక్విలాబు శబ్దం ధన స్వామ్యం గుండెలను సమాజ సిద్ధాంతం పిడికిళ్ళు పైకెత్తి సృష్టించను భూకంపం గత చరిత్ర పుటలలో మేడే రక్తాక్షరాల రణగీతం ఈ ప్రపంచ ప్రస్థానంలో విప్లవాల కది తొలి సంకేతం నేడే 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 పగపగ మండే మేడే ప్రపంచ కార్మిక గుండె హక్కులకై మండే మేడే 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 చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే పని గంటలు శ్రమజీవి బ్రతుకును కాటేస్తే స్పానరు స్క్రూ డ్రైవరు సుత్తె కొడవలి ప్రశ్నించే రాపిడి శ్రమ దోపిడి మనుషుల్ని యంత్రముగా మార్చేస్తే గొడ్డలి ఆ నాగలి పలుకు పారలు ఎదిరించే మన దేశ భాషలేవైనా నివసించే దేశమేదైనా ఖండాంతరాలను కలిపే అక్షరాలు వేరే మన కుల మతాలు వేరైనా మన దేహ రంగులేవైనా నరనరములోన పోటెత్తే ఆ విప్లవ భాష ఎరుపే ఆ చికాగో చీకట్లపై ఇది చెమట చుక్క గెలుపే నేడే 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 పగపగ మండే మేడే ప్రపంచ కార్మిక గుండె హక్కులకై మండే నేడే నేడే మేడే చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే మెకానిక్ యూనియన్
అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన భారతదేశం లౌకికవాద దేశం అనేదానికి ఇదే నిదర్శనం. మెకానికల్ అంటే కులాలకి మతాలకి అతీతంగా ఒక అసోసియేషన్ నిర్మించి ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలోనే లార్జెస్ట్ మెకానిక్ యూనియన్గా నిలబడడం చాలా ఆనందకరంగా సంతోషంగా ఉంది. మీరు ఈ ఐక్యతతో ఇదే విధంగా ముందుండి నడిచి ముందుకు వెళ్ళాలని మీకు చేదోడు వాదోడుగా మరియు మా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారి సహకారం, మరి అదేవిధంగా రాజేష్ గారి సహకారం, మరి అదేవిధంగా ఉయ్యాల ప్రవీణ్ గారి సహకారం, మరి అదేవిధంగా నా సహకారం తెలిసినంత వరకు నెల్లూరు తర్వాత మన నాయుడుపేట మున్సిపాలిటీలోనే ఉండడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం మా ముగ్గురికి కల్పించిన ప్రతి ఒక్క మెకానిక్ యూనియన్ అసోసియేషన్ నంబర్లకి మరియు అభిమానులు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఒక రెండు మాటలు మా రాజేష్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ ముగింపు సభప్పుడు కూడా ఒక రెండు మాటలు మీరు మాట్లాడాలని చెప్పి కోరడం జరిగింది. తమ్ముడు రాజేష్ని ఒక రెండు మాటలు మాట్లాడాల్సింది. కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి ఐక్యతే చాలా పెద్ద బలం. దాన్ని ప్రభుత్వాలు దిగి రావాలన్నా, మనకు అనుకున్న పనులు చేయాలన్నా ఈ మేడే వచ్చింది కూడా ఐక్యత పోరాటం రెండింటితోనే ఈ మేడే అనేది ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అలానే మనకు ఆటో నగర్ కావాలన్నా ఇంకేమన్నా కావాలన్నా మనందరి ఐక్యతే ఒక బలం. సో ప్రతి ఒక్కరూ కష్టపడి ఐక్యతగా ఉండాలని పోరాడాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఈ నెలలోనే మనం కార్మిక శాఖ మంత్రిని కలవబోతున్నాం. మీలో ఒక 10-20 మంది వస్తే మనందరం పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి సో దాన్ని మనం ఆటో నగర్గా ఒక తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా చక్కటి సందేశం ఇచ్చిన మా తమ్ముడు మాకిచ్చిన భరోసాకి మరియు మా తమ్ముడికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మమ్మల్ని ఈ దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు కూడా మరి చాలా ఆనందంతో మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే, అటు ద్రవ్యం ఇటు స్వేదం, నడి మధ్యన ఒక యుద్ధం. తొలిసారి వినిపించే ఒక ఇంక్విలాబు శబ్దం, ధన స్వామ్యం గుండెలను సమాజ సిద్ధాంతం. పిడికిళ్ళు పైకెత్తి సృష్టించను భూకంపం. గత చరిత్ర పుటలలో మేడే రక్తాక్షరాల రణగీతం. ఈ ప్రపంచ ప్రస్థానంలో విప్లవాల కది తొలి సంకేతం. నేడే 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 పగ మండే మేడే, ప్రపంచ కార్మిక గుండె హక్కులకై మండే. నేడే నేడే మేడే చికాకు నెత్తురు చిందే, రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే. పని గంటలు శ్రమజీవి బ్రతుకును దాటేస్తే, స్పానరు స్క్రూ డ్రైవరు సుత్తె కొడవలి ప్రశ్నించే, రాపిడి శ్రమ దోపిడి మనుషుల్ని యంత్రముగా మార్చేస్తే, గొడ్డలి ఆ నాగలి పలుకు పారలు ఎదిరించే. మన దేశ భాషలేవైనా నివసించే దేశమేదైనా, ఖండాంతరాలను కలిపే అక్షరాలు వేడే.